కాంగ్రెస్ అంటేనే మోసం దగా అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బోనకల్లో గ్రాడ్యుయేట్స్ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. హైదరాబాద్ను లుట్టి చేయాలని రెండు జాతీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం గొంతెత్తే పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. నిన్నెవరో కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటా ఉండే, అన్న మా మీటింగుల్లో చారణ గ్రాడ్యుయేట్లు, బారాణ కార్యకర్తలున్నారు, మీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లలో మాత్రం బారాణ గ్రాడ్యుయేట్లు, చారణ కార్యకర్తలున్నారు అన్నాడు. దీన్ని బట్టి ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడైనా బీఆర్ఎస్ఏ గెలిచింది. ఇక్కడ మొదట్లో దిలీప్ కావచ్చు, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, రేపు మన రాకేష్ రెడ్డి కావచ్చు. ఈ సీటు మనది, ఎప్పుడైనా మనమే గెలిచాం, ఇప్పుడు కూడా ఖచ్చితంగా మనమే గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఒక్క 3 రోజులు బాగా కష్టపడండి. ప్రతి గ్రాడ్యుయేట్ గడప దట్టండి, ప్రతి గ్రాడ్యుయేట్ను ఓటు అడగండి. మనకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయిపోయింది కాంగ్రెస్ పని. 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మోసం, దగ, అన్ని అబద్ధపు హామీలు ఇచ్చిందనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. అయిందా లేదా? బస్సు తప్ప అంతా తుస్సే. అవునా కాదా? ఏమైనా చేసిండ్రా? అన్ని అబద్ధాలు మాట్లాడిండ్రు. బాండ్ పేపర్లు వంచిండ్రు. బాండ్ పేపర్ల మీద ఒక దిక్కు బట్టి సంతకం పెట్టిండు, ఇంకో దిక్కు రేవంత్ సంతకం పెట్టిండు. ఇద్దరు సంతకం పెట్టిండ్రు. నమ్మిచ్చిండ్రు, కాళ్ళల్లో పట్టిండ్రు, చేతులల్లో పట్టిండ్రు. 100 రోజుల్లో ఇచ్చేది ఖాయమన్నారు. నమ్మిచ్చి మోసం చేసిండ్రు. నిజంగా అమలైనయా? 6 గ్యారెంటీలు అమలైనయా? 100 రోజులు పోయి 180 రోజులకు వచ్చింది. ఏమైనా ఆయన 100 రోజులు దాటినాయంటే మొన్ననే వచ్చినాం కదనే అని సన్నాయి నొక్కులు నొక్కుతుడు. మరి ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు తెలియదా? 100 రోజుల్లో 6 చేస్తాం అనలేదా? అయినే 6 అయినాయే. మొదటిది మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి వచ్చిందా? రెండవది రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందా? రైతులకు 7500 రూపాయల రైతు భరోసా వచ్చిందా? మూడవది 500 వడ్లకు బోనస్ వచ్చిందా? నాలుగవది నిరుద్యోగ భృతి 4000 అందిందా? ముసలోళ్ళకు, అవ్వ తాతలకు 4000 పెన్షన్ వచ్చిందా? పిల్లలకు, ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అందిందా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ వచ్చిందా? అన్ని అబద్ధాలు. వెనుకటి కట్టేదో నమ్మి నాన్న వస్తే మొత్తం పుచ్చులైందట. ఇలా కాంగ్రెస్ కు నమ్మి ఓట్లేస్తే అంతా మోసమే. ఏమంటున్నారు ప్రజలు? వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. కొత్త గవర్నమెంట్ వస్తే పాతోళ్ళ కంటే మంచిగా చేస్తారు అనుకుంటాం. ఏమన్నా 2 పనులు మంచిగా అయితే అనుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలైతే అని ఆశపడతాం. అది ఏందో ఏమో ఈ కాంగ్రెస్ ముంగడి పోతలేదు, బండి అంతా రివర్స్ గేరే, వెనుకకే పోతున్నది. ఈ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రేపు మళ్ళా కుట్రలు చేస్తూ ఉన్నారు. పోయినసారి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రాకి అప్పచెప్పింది ఇదే బీజేపీ కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ కొత్త కుట్రలు స్టార్ట్ అయినాయి. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఇంకో 10 ఏళ్లు పెంచాలని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. ఒక ప్రశ్నించే గొంతు, విద్యావంతుడు, గోల్డ్ మెడలిస్ట్ అయిన రాకేష్ రెడ్డిని మీరందరూ గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.